UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన అంశాలు, పండక్కి సంబంధించి పూర్తి సమాచారం మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి. చూడగానే చక్కటి భక్తిభావం కలిగేటటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు అమ్మ. రమాదేవి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. తదియ విశేషాలు తెలుసుకుందాం. సెప్టెంబర్ మాసంలో చవతికి ముందు రోజు వచ్చేది తదియ. తదియ రోజు ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? మన దినచర్య ఏ విధంగా ఉండాలి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, తదియ విశేషాలు చెప్పండి. చవితికి ముందు రోజు వస్తుంది తదియ. అవును. తదియకి సంబంధించి మనం ఏ విధంగా ఉండాలి అసలు ఆ రోజు పొద్దున్న లేచింది మొదలు? ఏదైనా మనకి ఏ పండుగ వచ్చినా, ప్రత్యేకమైన ఆరాధన వచ్చినా అందరికీ చెప్పేది, మనం పంచ ఉపచారాలతో ఈ నోము వ్రతం చేస్తే సత్ఫలితాలనిస్తుంది. అంటే ఏ వ్రతము పూజ అయినా అంటే తదియ రోజు ఏమిటి? ఈ తదియ రోజు అందరికీ ఉండదు. ఈ తదియ నోము అనేది ఓకే. కొంతమందికి కొంతమంది మాత్రమే ఉంటుంది. ఉంటుంది. కానీ ఆ తదియ నోము ఎవరైనా కూడా చూసినా, అక్కడ ఆ పూజలో పాల్గొన్నా అదే ఫలితాలు వస్తాయి. ఈ తదియ రోజు హరితాలికా వ్రతం అని చేస్తారు. అంటే గౌరీదేవిని ఆరాధించడం ఇక్కడ విశేషంగా కనిపిస్తుంది. ఇక్కడ 14 సంఖ్య అనేది ముఖ్యం ఈ వ్రతంలో. ఏంటిది ఇది అంటే, సౌభాగ్యులైన స్త్రీలు, సుమంగళులైన స్త్రీలు ఈ వ్రతాన్ని చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో పూజా మందిరంలో, లేకపోతే ఇంట్లో ఏదో ఒక శుభ్రం, మనం తూర్పు కూర్చునేలాగా ఒక ప్రదేశాన్ని, ఆవు పంచితం దొరికితే సరి, లేదా పసుపు నీళ్లతో శుభ్రంగా చేసి ఆ ముగ్గుని వేసి ఒక పీటని ఏర్పాటు చేసి అందు మీద ఒక రవికని పరిచి ధాన్యాన్ని పోసి గౌరీదేవిని పసుపు ముద్దగా చేసి ఆరాధించటం. చూడండి, మరుసటి రోజు చవితి, ముందు రోజు గౌరీదేవిని, తల్లిని, తర్వాత కొడుకుని ఆరాధించే గొప్ప పండుగ అన్నమాట. అంతే కదా. ఇంకా యథావిధిగా 2 వైపులా దీపాలు, ప్రసాదం. ప్రసాదాలకు ఇక్కడ విశిష్టత ఉంది. 14 రకాల ప్రసాదాలు, ఏవైనా 14. మనము దీనికి పూర్ణాలు ఎక్కువగా చేస్తారు. 14 పూర్ణాలు. మినుప గారెలు చేస్తారు, అవైనా 14. మిగతా వంటకాలన్నీ కూడా 14 సంఖ్య ఇక్కడ విశిష్టత. 14 రకాల వంటకాలు చేయాలి. కూరలు, పాయసాన్నం పెట్టచ్చు, అన్నము మనము పులిహోర, లెమన్ రైస్ అని, వైట్ రైస్ అని, దద్దోజనం, ఇవి 4 రకాలు అవుతాయి. కూరలు ఒక 4 రకాలు అవుతాయి. ఈ పూర్ణాలు, బొబ్బట్లు అవుతాయి. ఇలా అన్నమాట. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, అలా ఎవరి ఆహార శైలి వాళ్ళలో 14 సంఖ్య అన్నమాట. ఇది మనకి ఇంటికి పూజారి వచ్చి నోమును నోయిస్తారు. ఇక్కడ తోరము కూడా 5 రకాల పువ్వులతో 14 ముళ్ళతో పసుపు దారానికి తోరం సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికోటి, నోము నోచుకుంటున్న వాళ్ళకొకటి, వీళ్ళు వరుసకి వదిన మరదలైన వాళ్ళకి వాయనం ఇవ్వాలి, వాళ్ళకు ఒక తోరం సిద్ధం చేసుకోవాలి. మొత్తం 3 తోరాలు సిద్ధం చేసుకొని నోము అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ సమర్పించిన తర్వాత వీళ్ళు ఇవన్నీ కూడా ఒక 2 కొత్త చాటలు తీసుకురావాలి. ముందే తెచ్చుకొని పసుపుని పూసి వాటికి కుంకుమతో అలంకరించి ఆరబెట్టి పెట్టుకోవాలి ముందు రోజే. వీళ్ళు నోముకున్న రోజు వాళ్ళ మరదలో, వదిన వరుస ఊళ్ళో ఉంటే, లేదు అంటే మన చుట్టుపక్కల ఎవరైనా వదిన అని పిలుస్తూ ఉంటారు, వాళ్ళకైనా వాళ్ళకి ముందు రోజే చెప్పాలి, తల స్నానం చేసి ఉండండి, నేను వాయినం తీసుకొని వస్తాను. తీసుకెళ్ళి ఇవ్వాలమ్మా. దూరం ఉంటే తీసుకెళ్ళి ఇస్తారు. లేదు మేము వస్తాం, మేము నోము చూస్తామంటే ఇంటికైనా రావచ్చు. ఆ రోజు వాళ్ళకి మీ ఇంట్లో వంట కూడా వండవద్దు. 14 రకాలు వాయినం ఇస్తాం కదా, ఇవే సరిపోతాయి ఇంట్లో వాళ్ళకి. కొంచెం ఒకళ్ళు ఇద్దరు, ఇప్పుడేం పెద్ద మనుషులు ఇంట్లో ఉండట్లే, పిల్లలు ఇంకొంచెం ఎక్కువ చేస్తే వాళ్ళు వంట వండకుండా సరిపోతుంది. ఈ చాటలో విస్తరాకు వేసి శుభ్రం చేసి ఈ వంటకాలన్నీ కూడా వడ్డించుకొని మళ్ళా పైన ఇంకో చాట మూసి దానిపైన ఒక రవిక, పండు తాంబూలం తమలపాకులతో అమర్చుకొని వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ, కాళ్ళకి పసుపుని పూసి ఈ తోరంని కట్టాలి. వాళ్ళకు ఒక తోరం ఇచ్చారుగా, ఆ తోరంని కట్టి వీళ్ళు కొంగుని వేసుకొని, వాళ్ళు కూడా పుచ్చుకునే వాళ్ళు కూడా కొంగుని నిండుగా కప్పుకొని ఈ 2 కొంగుల అంచులు పట్టుకొని ఆ చాట మీదుగా పెట్టుకొని ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటేనమ్మ వాయనం అని వాళ్ళు స్వీకరిస్తారు. ఆ తర్వాత వాళ్ళు భోంచేయాలి.
అంతవరకు ఉపవాసంతోనే ఉండాలి. ఓకే. ఇద్దరు ఉండాలమ్మా? ఇద్దరూ ఉండాలి. ఓకే. తీసుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉండాలి, కూడా ఉండాలి. వీళ్ళు ఉండాలి. హ్మ్. కాకపోతే ఈ వంటకాలు చేసుకొని, నోము నోచుకొని 12, 1 గంట అవుద్ది. కొంతమందికి ఇప్పుడు షుగరు, బీపీ, థైరాయిడ్‌లు టాబ్లెట్లు ఏసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, మీరు స్నానం చేసే ముందే హ్మ్. ఏదైనా కొంచెం తిని ఆ మందులు వేసుకోండి. హ్మ్. ఒక గంటన్నర, 2 గంటల తర్వాత స్నానం చేయండి. హ్మ్. మీరు 8కి తినేసేయండి. హ్మ్. 10కి స్నానం చేసేసి శుభ్రంగా ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరిస్తే వాయినం తీసుకోవటానికి అర్హత వస్తుంది. ఓకే. మరి నోచుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది అంటే వాళ్ళైనా పండ్లు, పాలు లాంటివి పుచ్చుకోవచ్చు. హ్మ్. ఏందంటే మనకెక్కడా కూడా నువ్వు తినకుండా చేయని ఎక్కడ లేదమ్మా. హ్మ్. నువ్వు ఇప్పుడు చాలా మంది అంటే మేము కూడా కొన్ని వీడియోస్‌లో చెప్పాం. పొద్దున్నే లేచి స్నానం చేసి తినమని. ఇప్పుడు మన పరిస్థితుల రీత్యా, ఆరోగ్య హ్మ్. పరిస్థితుల ఆరోగ్యం రీత్యా వల్ల తయారైంది. ఏమవుతోందంటే హ్మ్. మన ఆకలికి మనం స్నానం చేయకపోవటానికి సంబంధం ఏంటిది? హ్మ్. కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని తినేసి మందులేసుకుంటే అయిపోద్ది కదా! అనే పరిస్థితికి అంటే కాలానుగుణంగా మనం వెళ్ళాలి. హ్మ్. అంటే ప్రేక్షకులు అనుకోవచ్చు ఏంటిది ఇంత ముందంతా చెప్పారమ్మా అని. హ్మ్. మేము కూడా కాలాన్ని, సమాజాన్ని సమీక్షిస్తూ చూస్తూ వెళ్తాం. హ్మ్. దాన్ని బట్టి మనం వెళ్ళాలి. అదే భక్తి. హ్మ్. అంతేకాని శరీరాన్ని కష్టపెట్టి, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చేసేది పుణ్యం రాదు, పాపం వస్తుంది. ఓకే. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని చేయాలి. హ్మ్. ఇది అద్భుతమైన నోము. ఓకే. తీసుకునే వాళ్ళు సుమంగళులు, హ్మ్. చేసేవాళ్ళు సుమంగళులు. హ్మ్. గౌరీదేవిని సుమంగళిగా నేను మరణించే వరకు ఉండేలాగా నన్ను చూడు తల్లి అని చేసుకునే గొప్ప ఓహ్! ఈ తదీయ నోమనమాట. హ్మ్. హ్మ్. చాలా బాగుంటుంది. అసలు ఒక వేడుకలాగా ఉంటుంది. హ్మ్. ఇంక మరుసటి రోజుకి వాళ్ళు మళ్ళా తయారు చేసుకోవాలి. వినాయకుడిని వినాయకుడిని తెచ్చుకోవటము, తెచ్చుకోవాలి. వినాయకుడి పూజకు కావాల్సినవి తెచ్చుకోవటం ఇవన్నీ హ్మ్. కూడా. అంటే హ్మ్. ఆ 2 రోజులు కూడా వాళ్ళు చాలా చాలా పని ఒత్తిడితో ఉంటారు. హ్మ్. కొంతమందికి వినాయకుడిని విగ్రహం పెట్టేది లేకపోతే ఏమి ఉండదు. మామూలుగా ఇంట్లో ఉన్న వినాయకుడికే చేస్తారు. ఓకే. అమ్మ అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. చవితి ఒకవేళ చేసుకోకపోయినా ఈ నోము నోసుకోవచ్చా? నోచుకోవచ్చు. ఓకే. కొంతమందికి ఉండదు. వినాయక చవితి హ్మ్. విగ్రహం తెచ్చి పెట్టుకోరు. పెట్టేది ఉండదు. అవును. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఉన్న వినాయకుడికి 5 రకాల పళ్ళు, హ్మ్. 5 రకాల ప్రసాదాలు చేసి పెట్టి కొబ్బరికాయ కొట్టుకుంటారు. వాళ్ళది వేరే ఉంటుంది ఇంకా. హ్మ్. కొంతమందికుంటుంది 2 పండగలు చేయాలి. హ్మ్. హ్మ్. వాళ్ళేం చేస్తారంటే ముందు రోజు ఇన్ని రకాలు చేశాం కదా! మరుసటి రోజు స్వామివారికి ఉండ్రాళ్ళు ఏదో పాల తాలిక పాయసం పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకుంటారు. హ్మ్. అది అంటే ఇక్కడ భక్తి ప్రధానం. హ్మ్. భగవంతుడు మన భక్తిని పరిశీలిస్తూ ఉంటాడు. మన చిత్తశుద్ధిని పరిశీలిస్తూ అవును. ఉంటాడు. హ్మ్. దాన్ని మాత్రం మనం ఈ 2 రోజులు కానీ, ఎప్పుడైనా కానీ ఈ పంచ ఉపచారాలతో మనం చేస్తే హ్మ్. అద్భుతంగా మన పూజ అనేది సంపూర్ణమైన ఫలితాలనిస్తుంది. హ్మ్. పంచ ఉపచారాలు మనం పోయినసారి వీడియోస్‌లో చెప్పుకున్నాం. హ్మ్. ఏంటిది ఆహార శుద్ధి, శరీర అవును. శుద్ధి, అవును. మనశ్శుద్ధి అనేటివి చెప్పుకున్నాం. హ్మ్. అలా మనం చేస్తే ఏ పూజకైనా సంపూర్ణమైన ఫలితం. ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు. హ్మ్. హ్మ్. పండగకు ఒక 3 రోజుల ముందు మీరు తినవద్దు. తినవద్దు. తర్వాత 3 రోజులు తినవద్దు. అసలే తినొద్దని చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకంటే ఎవరి ఇది ఇష్టం మాహారము వాళ్ళది కదా! అంటారు. హ్మ్. మేము తినాలి అంటారు. ఏవేవో చెప్తారు. కాబట్టి హ్మ్. కనీసం ఒక్క వారం వారం రోజులు రోజులు. మానేయండి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం భగవంతుడి దగ్గర పూజ చేసే ఆరాధన ఏదైనా సంపూర్ణంగా మనసు పెట్టగలం. హ్మ్. మనకు అరగక మనకు చాలా ఇబ్బందిగా ఉంది హ్మ్. కడుపులో అన్నప్పుడు భగవంతుడి మీద ఉండదు. కడుపు మీద ఉంటుంది. హ్మ్. హ్మ్. అందుకే స్వల్పంగా తిని చేయమనేది కూడా ఆ హ్మ్. రోజుల్లో కూడా. హ్మ్. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ తదీయ నోముని ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. సో, తదియకి సంబంధించిన పూర్తి సమాచారం, నోము ఏ విధంగా నోచుకోవాలి, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది తెలుసుకున్నాం కదా! చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అందరికీ తెలియచేయండి ఈ విషయాన్ని. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.